Hi researchers, how are you? So today I want to tell you one more topic related to the previous topic. So ease of doing research అని చెప్పాను కదా నేను ప్రీవియస్ టాపిక్ దాని రిలేటెడే. దాని కంటిన్యూషన్ ఇది పార్ట్ 2 అనుకోవచ్చు మనము. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను నిన్న చెప్పింది ఏంటంటే సాఫ్ట్ కాపీ బేస్డ్ మెథడ్ టు గ్యాదర్ ది ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే మనం ప్రతి పేపర్ చదివినప్పుడు టాప్ పేపర్స్ చదివినప్పుడు అందులో మనకు అర్థమైన దాన్ని తీసుకొని మనము 6 సెక్షన్స్ చెప్పాను కదా, ఆ 6 సెక్షన్స్లో పెట్టుకొని ఆథర్ అందులో ఏం చెప్పాడు మనం ఏంది అది రాశాను. అది కంపల్సరీ చేయాలి. దాని తర్వాత సెకండ్ వచ్చేసరికి ఏంటంటే మనం అలా రివ్యూ చేసిన పేపర్స్ ఉంటాయి కదా, అంటే మనం అలా చదివిన పేపర్స్ అన్నీ ఉంటాయి కదా, అంటే టాప్ పేపర్సే ఉండాలి, బెస్ట్ పబ్లిషర్స్ పేపర్సే ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు అడ్మిషన్ అయిన తర్వాత లాస్ట్ 1 or 2 years ఓల్డ్ పేపర్స్ మాత్రమే తీసుకోండి. కొన్నిసార్లు కొన్ని ఓల్డ్ పేపర్స్ తీసుకోవాల్సి వస్తుంది. వాటిని చాలా సెలెక్టివ్గా ఇంపార్టెంట్ అయితేనే తీసుకోవాలి, కానీ ఏదో చూద్దాంలే, ఏదో ఉపయోగపడుతుందిలే, ఇది అయితే నాకేమైనా నాలెడ్జ్ వస్తలే అన్నట్టు ఇట్లా అనుకోకుండా కొంచెం సెలెక్ట్ చేసుకోవాలి. చాలా చాలా ఆలోచించి చేసుకోవాల్సి వస్తుంది. సో ఓల్డ్ పేపర్స్ ఎప్పుడంటే ఒక 10 పేపర్స్ పైన నేను అంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా రివ్యూ చేసిన తర్వాత మీకు కంప్లీట్ ఐడియా వస్తూ ఉంటుంది కొంతవరకు. ఆ ఐడియా బేస్ చేసుకొని ఓల్డ్ పేపర్స్ ఏవి సెలెక్ట్ చేసుకోవాలి, ఏవి చేసుకోవద్దు అనేది మీకు తెలిసిపోతుంది. అది ఒకటి. ఇప్పుడు ఈరోజు చెప్పే విషయం ఏంటంటే డేటా గ్యాదరింగ్ లైక్ ప్రీవియస్ వీడియో ఓన్లీ, బట్ ఇక్కడ ఏంటంటే నేను హార్డ్ కాపీ బేస్డ్ చెప్తాను అనమాట. అంటే మనం ఒక 10 నుంచి 20 పేపర్స్ మనము సెలెక్టివ్గా తీసుకొని రివ్యూ చేసామనుకుందాం. రివ్యూ చేసినప్పుడు మనకు చాలా విషయాలు నచ్చాయి. దాంట్లో ప్రతిసారి మనము ఏదైనా రెఫరెన్స్ కోసం దాన్ని వాడాలనుకున్నప్పుడు, లేదంటే మనకి ఎప్పుడన్నా అది చదవాలనిపించినప్పుడు నార్మల్గా సాఫ్ట్ కాపీ బేస్లో అయితే మనం వెళ్ళి సాఫ్ట్ కాపీ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాం. అది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే ఈ 10 నుంచి 20 పేపర్స్ని మనం ఏం చేయాలంటే ప్రింట్ తీసుకొని దాన్ని ఒక స్పైరల్ బైండింగ్ అన్నా, లేదంటే స్పైరల్ బైండింగ్ బెటర్, లేదంటే బాక్స్ ఫైల్ దొరుకుతుంది, దాంట్లో మనము ప్రిజర్వ్ చేసుకున్నాం అనుకోండి. ప్రిజర్వ్ చేసుకున్న తర్వాత మనకి ఒక పేపర్లో ఏదో ఒక టాపిక్ నచ్చింది. సపోజ్ ఒక ఆథర్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ మెజర్స్ అనేవి మన రీసెర్చ్లో కూడా మన రిలేటెడ్ కాబట్టి మనం వాడతాం అనుకుందాం. అప్పుడు ఆ పర్ఫార్మెన్స్ మెజర్స్ మనకి అక్కడ ఉన్నాయనుకుందాం ఆ పేపర్లో. సో మనం ఏం చేస్తాం, ఆ పర్ఫార్మెన్స్ మెజర్స్ని కంపల్సరీ మన రీసెర్చ్లో వాడతాం. అటువంటి వాటికి మనం ఏం చేయాలంటే ఒక పెన్సిల్తో బాక్స్ చేసుకొని మీరు దాన్ని అడాప్ట్ చేసుకుంటారా, లేకుంటే ఇన్కార్పొరేట్ చేసుకుంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఒక పెన్సిల్తో బాక్స్ చేసుకుని ఆ పేజీలో పైన ఒక ఫ్లాగ్ పెట్టుకోండి. ఫ్లాగ్స్ అంటే మనం ఇప్పుడు ఏదైనా మల్టిపుల్ లెటర్స్ ఉన్నప్పుడు ఎక్కడెక్కడ సిగ్నేచర్ చేయాలంటే మనము పైన స్టిక్కర్స్ లాగా, అంటే స్టిక్కీ నోట్స్ అంటాం చూడండి, ఫ్లాగ్స్. ఆ ఫ్లాగ్స్ పెట్టుకొని దానిపైన మీరేంటి పర్ఫార్మెన్స్ మెజర్స్ అని రాసుకొని అది ఫ్లాగ్ పెట్టుకోండి. తర్వాత ఇంకా నెక్స్ట్ పేపర్లో వచ్చేసరికి ఇక్కడ లిటరేచర్లో మీకు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు చాలా బాగా నచ్చాయి అనుకోండి, మీరు కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవడమో, లేదంటే మీ రీసెర్చ్ వర్క్లో మనము దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నప్పుడు సమ్ XYZ టాపిక్ అనుకోండి, అది ఇంపార్టెంట్ అనుకోండి, ఆ టాపిక్ని మనం కూడా డిస్కస్ చేయాల్సి వచ్చినప్పుడు పైన XYZ టాపిక్ అని మనము పెట్టేసి ఇక్కడ ఏ పార్ట్ మనం అనుకున్నామో దాన్ని పెన్సిల్తో బాక్స్ చేసుకొని నీట్గా బాక్స్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఆ ఫ్లాగ్ ఆ పేపర్లో ఉండిపోతుంది. అట్లా ప్రతి దాంట్లో కొంతమంది రిజల్ట్స్ని చాలా ఎక్స్ట్రాడినరీగా ఎలివేట్ చేస్తూ ఉంటారు, మల్టిపుల్ వేస్లో అనాలిసిస్ చేస్తుంటారు. అది మనకు బాగా నచ్చింది అనుకోండి, దాన్ని కూడా అదంతా ఒక బాక్స్ వేసుకొని పెన్సిల్తో దానిపైన ఒక ఫ్లాగ్ పెట్టుకోండి, రిజల్ట్స్ రిప్రజెంటేషన్ లేకుంటే రిజల్ట్స్ ప్రజెంటేషన్ అని. అంటే మనం ఫ్లాగ్ పెట్టుకుంటున్నాం అంటే బై డిఫాల్ట్ ఇట్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ థింగ్ అండ్ ఇట్ ఈజ్ అవర్ ఇంట్రెస్టెడ్ వన్ అనమాట. సో ఫ్లాగ్స్ పెట్టుకోవాలి. ఫ్లాగ్స్ పెట్టుకున్న తర్వాత అలా ప్రతి పేపర్లో పెడితే ఒక 20 పేపర్లు ఒక స్పైరల్ బండిల్ లేదా బాక్స్ ఫైల్లో మనం అలా కలెక్ట్ చేసామనుకోండి. తర్వాత ఎప్పుడైనా మనకి మనం రీసెర్చ్ థీసిస్ రాసేటప్పుడు, లేదంటే పేపర్ రాసేటప్పుడు, లేదంటే రివ్యూస్కి వెళ్ళినప్పుడు ప్రజెంటేషన్ ఇవ్వడం కోసము, మనం ప్రజెంటేషన్స్ కోసం అయితే స్లైడ్స్ చేసుకునేటప్పుడు, పేపర్స్ రాసేటప్పుడు అయితే కంటెంట్ మేనేజ్మెంట్ అప్పుడు, థీసిస్ రాసేటప్పుడు, మనం థీసిస్లో రైటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఈ ఫ్లాగ్స్ అనేది చాలా యూజ్ అవుతాయి అనమాట. ఈజీగా మనం ఆ ఫ్లాగ్స్లో వెళ్ళి చూసుకోవచ్చు. ఎందుకంటే 20 పేపర్లో మనం మహా అంటే
10-15 ఫ్లాగ్స్ కంటే ఎక్కువ పెట్టలేము. ఆ ఫ్లాగ్ పైన చూసేసరికి మనము ఏ పేపర్ తీసుకోవాలి, పర్ఫార్మెన్స్ మెజర్స్ అన్నప్పుడు ఆ ఫ్లాగ్స్లో టకటకటక మనం ఫింగర్ టిప్స్తోనే మనం వెతికేస్తుంటాం ఈజీగా, ఫాస్ట్ ఫార్వర్డ్లో. ఓకే, వేర్ ఇస్ దట్ ఫ్లాగ్ అని చూసేసరికి మనకి పర్ఫార్మెన్స్ మెజర్స్ ఫ్లాగ్ కనబడుతుంది. జస్ట్ సెలెక్ట్ దట్ ఫ్లాగ్ అండ్ ఓపెన్ దట్ పేపర్, ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ దట్ రిక్వైర్డ్ థింగ్ అనమాట. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇష్యూ. మనం రీసెర్చ్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు వర్క్ హార్డ్, ఎట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ఏ planned manner, otherwise we can't reach our goal within the time frames. అంటే చాలామంది ఏంటంటే చేస్తూ వెళ్తూ ఉంటారు, ప్లానింగ్ మిస్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను అంటే, ప్రతి ఒక్కరికి కొన్నిసార్లు అలా ఆలోచించడం తెలియకపోవచ్చు, లేదా గైడ్తో ఇంటరాక్షన్ సరిగా ఉండకపోవచ్చు. ఇవన్నీ గైడ్ చెప్తూ ఉంటారు దాదాపు అందరికీ, బట్ కుదరకపోవచ్చు, లేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి అన్నీ చేయాలని ఉన్న సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయక కూడా వాళ్ళకి ప్లానెడ్గా ఎలా చేయాలి అనేది మర్చిపోయి ఉండొచ్చు. దాన్ని రిమైండ్ చేయడం కోసమైనా కూడా అయి ఉండొచ్చు. కాబట్టి ద అల్టిమేట్ గోల్ ఆఫ్ దిస్ ఛానల్ ఈజ్ టు enable you to do your research effectively. So enabling, you have already skills, I am enabling that one. సో అర్థం చేసుకుంటారు అనుకుంటాను. ఐఎమ్ నాట్ టీచింగ్ యూ పీపుల్, ఐఎమ్ ఎనేబులింగ్ యూ పీపుల్. ఓకే, సో ఎనేబులింగ్ యూ అన్నమాట. రీసెర్చ్ గైడ్ ఈజ్ టు ఎనేబుల్ యూ. సో మనం ఏంటంటే ప్రతి విషయాన్ని నెగిటివ్గా చూడకుండా పాజిటివ్గా చూస్తూ ఉండాలి. ఎందుకంటే ఒకరు చెప్పేది మనకు నచ్చకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్తున్న దాంట్లో కంటెంట్ ఏంటి అన్నప్పుడు, కంటెంట్ ఈజ్ ది యూనిక్ వన్. ఇట్ ఈస్ నాట్ యాడెడ్, ఇట్ ఈస్ నాట్ వాట్ ఈస్ దట్ మిక్స్డ్ విత్ హీస్ ఓన్ వాట్ ఈస్ దట్ ఒపీనియన్స్. ఓకే, అంటే కొన్నిసార్లు కొంతమంది వాళ్ళు ఎక్స్ట్రాపోలేట్ చేసుకొని వాళ్ళ ఒపీనియన్ని బిల్డ్ చేసి చెప్తూ ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. వీ కెన్ ఈజీలీ ఫిల్టర్ ఇట్. ఓకే, సో వీ హ్యావ్ టు థింక్ ఇన్ దట్ మేనర్స్ ఆల్సో. కొంతమందికి మనము ఏదైనా వీడియోస్ వినేటప్పుడు మన అపియరెన్స్ నచ్చకపోవచ్చు, కొన్నిసార్లు మన వాయిస్ నచ్చకపోవచ్చు, కొన్నిసార్లు మన ఎక్స్ప్రెషన్స్ నచ్చకపోవచ్చు, ఇలా. కానీ వాళ్ళ టాపిక్ కొన్నిసార్లు మనం యూజ్ చేసే వర్డ్స్ నచ్చకపోవచ్చు, ఇలా ఉంటాయి. అంటే నేను ఈ వీడియో గురించి చెప్పట్లేదు, మనం ఏ వీడియో చూసినా ఇలాంటి ఆస్పెక్ట్స్లో మనం ఫోకస్ చేసినట్లయితే మనం వీ కాంట్ లెర్న్ ఎనీథింగ్. సో సంబడీ ఈజ్ డూయింగ్ సమ్ వీడియోస్ ఫర్ యువర్ సేక్. సో ఇన్ దట్ కేస్ యూ హ్యావ్ టు లెర్న్ అండ్ యూ హ్యావ్ టు యూటిలైజ్ ది వీడియోస్. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నేను ఈరోజు చెప్పాలనుకుంది. చాలా చిన్న టాపిక్. సో సింపుల్గా మీరు ఏదైనా సెలెక్టివ్ పేపర్స్ని మీరు రివ్యూ చేసుకుంటున్నప్పుడు, లిటరేచర్ సెర్చ్లో చాలా పేపర్స్ వస్తే ఆ పేపర్స్ నుంచి సెలెక్టివ్గా తీసుకున్న వాటిని మనము బండిల్ చేసుకుని, ఆ బండిల్లో మనకి ఎక్కడెక్కడ చాలా నచ్చిన టాపిక్స్, కొంతమంది అబ్స్ట్రాక్ట్ రిప్రజెంటేషన్ చాలా బాగుంటుంది, లేకుంటే కొంతమంది ఆబ్జెక్టివ్స్ బాగుంటాయి, లేదంటే కొంతమంది మోడల్ డయాగ్రామ్స్ బాగుంటాయి, కొన్నిసార్లు ఈక్వేషన్స్ బాగుంటాయి, కొన్నిసార్లు రిప్రజెంటేషన్స్ బాగుంటాయి. సో మీరు ఆ ఫ్లాగ్ పైన కూడా రాసుకోవచ్చు, అంటే రిప్రజెంటేషన్ బాగుందా, లేకుంటే దీన్ని మనం అడాప్ట్ చేసుకుంటామా, లేదంటే వీ హ్యావ్ టు రైట్ ఇన్ దిస్ మేనరా, లేకుంటే ఆబ్జెక్ట్స్ని మనం మిమిక్ చేయాలా. సో ఇట్లా డిఫరెంట్ మీ ఇవ్వను అక్కడ ఆ పైన రాసినటువంటి ఫ్లాగ్ పైన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కింద మీరు సబ్ టైటిల్ లాగా అనుకోండి. సింపుల్గా మీరు ఏం చేయాలనుకుంటారు ఆ టాపిక్ తోటి అనేది కూడా రాసుకుంటే దట్ విల్ బి మోర్ యూస్ఫుల్. ఎందుకంటే మన రీసెర్చ్ అనేది ఒక లాంగ్ జర్నీ. ఇన్ దట్ జర్నీ వీ హ్యావ్ టు గో త్రూ మల్టిపుల్ పేపర్స్. సో ఇన్ దట్ కేసెస్ మనకి వీ హ్యావ్ టు వాట్ ఈస్ దట్ we have to do more things like we have to write papers, we have to learn tools, we have to execute code, we have to build mathematical model, we have to check the results, we have to create inferences from results. So inni untunnappudu that is very impossible to go through your papers without flags. కాబట్టి ఇలా ఉంటే మీకు సింపుల్గా ఈజీగా అవుతుంది. దట్ టు యూ విల్ గెట్ ఏ గుడ్ కాన్ఫిడెన్స్. అంటే ఇంకొక బెస్ట్ మెథడ్ ఏంటంటే చాలా ఫ్లాగ్స్ తెచ్చుకోండి. అంటే డిఫరెంట్ కలర్స్, మనకి చాలా కలర్స్ దొరుకుతుంటాయి. సింపుల్గా మీరు అనుకోండి, ఒక కలర్ ఫ్లాగ్స్ ఉన్నాయి అనుకోండి, వాటిని ఓన్లీ అంటే నేను నిన్న చెప్పాను కదా 6 టాపిక్స్. ఒకటి ఇంట్రడక్షను, లిటరేచరు, తర్వాత మెథడాలజీ, తర్వాత రిజల్ట్స్, తర్వాత కంక్లూజన్, ఫ్యూచర్ వర్క్, అబ్స్ట్రాక్ట్, ఇలా చెప్పాను కదా 6. ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క కలర్ మీరు సెలెక్టివ్గా పెట్టుకున్నారనుకోండి, ఇలా ఫ్లాగ్ చేస్తూ వెళ్ళినప్పుడు లాస్ట్కి మనకు ఒక 50-60 పేపర్లు మనం ఇలా చేసామనుకోండి,
ఆల్ సిమిలర్ కలర్ ఫ్లాగ్స్ని తీసుకొని ఒక బంచ్, లేకుంటే ఫస్ట్ అరేంజ్ చేసి తర్వాత సెకండ్ కలర్ ఇట్లా చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. మనకేంటి ఎంటైర్ 50 పేపర్లను మనం తీసుకున్నప్పుడు, ద బంచ్ ఆఫ్ 50 పేపర్స్ తీసుకున్నప్పుడు సింపుల్గా ఓకే ఈ ఫస్ట్ కలర్లో ఉన్నాయన్నీ యాబ్స్ట్రాక్ట్ రిలేటెడ్, మనము ఏం చేయాలనేది ఈ యాబ్స్ట్రాక్ట్కి సంబంధించినవి మాత్రమే ఇవి, మనం ఇన్డెప్త్గా అందులోకి వెళ్ళి మళ్ళీ ఇంకేదో చూడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇంకా సెకండ్ కలర్ తీసుకున్నాం అనుకోండి, ఇది లిటరేచర్ సంబంధించింది, ఈ లిటరేచర్ మన వర్క్లో యూజ్ అవుతుంది. అలా థర్డ్కి వెళ్తే మెథడాలజీకి సంబంధించి. సో అట్లా మనము కేటగరైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. అట్లా మీరు ఇంకా మల్టిపుల్ కలర్ ఫ్లాగ్స్ తీసుకొని కొంచెం రిస్క్ అనుకోకుండా ట్యాగ్ చేసేటప్పుడు ఇలా సెలెక్టివ్ కలర్స్ని ఫర్ abstract you have to select one color, for what is that introduction you have to select one more color, like you have to select different colors for different topics. Okay, సో ప్లాన్ యువర్ సెల్ఫ్ లైక్ దట్. కొన్నిసార్లు ఒకటే పేపర్లో 2-3 ఉండొచ్చు కదా సార్ అంటారు. అటువంటి వాటిని ఓకే 2-3 మీరు పెట్టేసుకోండి. ఆ 2-3 అలాంటి మల్టిపుల్ థింగ్స్ ఉన్న వాటిని మీరు సపరేట్ యూ హ్యావ్ టు మెయింటైన్ వన్ మోర్ బండిల్. ఓకే, అప్పుడు మీరు ఈజీగా మీ రీసెర్చ్ ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. సో దట్ ఈజ్ మై ఇంటెన్షన్. ఓకే గైస్, చాలా వీడియోస్ ఉన్నాయి ఈ ఛానల్లో, ఆల్మోస్ట్ 20+30 వరకు ఉన్నాయి వీడియోస్. వీడియోస్ అన్ని మీరు కొంచెం ఓపికతో చూసినట్టయితే యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్ అండ్ రీసెర్చ్, బికాస్ ఐఎమ్ డూయింగ్ మై రీసెర్చ్ అండ్ ఐఎమ్ షేరింగ్ మై ఒపీనియన్స్ అండ్ ఐఎమ్ గివింగ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ గివెన్ ఫ్రమ్ మై సూపర్వైజర్. And I read many books, and from that I am also giving you information. So ivanni untunnai, and some shortcuts also. This is one shortcut. You never find any book for this kind of shortcuts. Okay, సో కాబట్టి అల్టిమేట్గా మీరు బాగా చేయాలి రీసెర్చ్, మీరు ఇంకా చాలా ముందుకెళ్ళాలన్న ఒక ఇంటెన్షన్ తోటి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. కామెంట్ సెక్షన్లో మీకు ఏం కావాలన్నది కూడా మెన్షన్ చేస్తే నేను ఒకవేళ టైం ఉన్నప్పుడు నేను మీకు వీడియోస్ చేస్తాను. సర్వే పేపర్ మీద వీడియో చేయమని కొంతమంది నాకు అప్పట్లో అడిగారు. దాని ప్రకారం నేను చాలా డీప్ డిస్కషన్ సర్వే పేపర్ ఒకటి చేశాను. సో చాలామంది ఆల్మోస్ట్ 160+ సబ్స్క్రైబర్స్ అయ్యారంటే, సో ఐఎమ్ కన్వేయింగ్ మై గ్రాటిట్యూడ్ టు ఆల్ ది సబ్స్క్రైబర్స్, 160 సబ్స్క్రైబర్స్. ఓకే, అండ్ యూ హ్యావ్ టు డూ యువర్ రీసెర్చ్. సో సబ్స్క్రిప్షన్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు టైం ఉండదు కాబట్టి ప్రతి టైంలో మీరు సెర్చ్ చేసి తీసుకోలేరు. కాబట్టి నేను డేటా అనలిటిక్స్లో యూట్యూబ్ అనాలిసిస్, ఈ ఛానల్ అనాలిసిస్ చూసినప్పుడు 85% ఆఫ్ ద క్యాండిడేట్స్ వ్యూయింగ్ దిస్ వీడియోస్ వితౌట్ సబ్స్క్రిప్షన్. అంటే 85% సబ్స్క్రిప్షన్ చేసుకోకుండా చూస్తున్నారంటే, వాళ్ళు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే ఇంకా మల్టిపుల్ వీడియోస్ కనబడతాయి లిస్ట్లో. మీరు ఈ వీడియో చూసిన తర్వాత దాని కింద ఇంకొక సేమ్ నా ఛానల్ నుంచి వచ్చినటువంటి వీడియోసే మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి. సో అలా మీకు యూజ్ అవుతుంది. సో బెటర్ టు సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ అండ్ హెల్ప్ అదర్స్. అంటే షేర్ చేయడం వల్ల మనం ఇతరులకు హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ రీసెర్చ్లో ఫాస్ట్ ఫార్వర్డ్గా వెళ్తూ ఉంటారు కాబట్టి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎంజాయ్ యువర్ రీసెర్చ్ and be confident and you can achieve anything. Thank you.